శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయణ కథ. రామాయణానికే సీతాచరితం అనే పేరు కూడా ఉంది. ఆమె చరిత్రను విన్నంత మాత్రాన్ని అన్ని పాపాలు నశిస్తాయి. భగవంతుడైన శ్రీమన్నారాయణుని నాభికమల నుండి బ్రహ్మ, ఆయన నుండి మరీచి, ఇలా పరంపరగా కశ్యపుడు, సూర్యుడు, వైవస్వత మనవు, ఇక్ష్వాకువు, ఆయన వంశంలో రఘుమహారాజు, అజమహారాజు, దశరథుడు జన్మించారని తెలుసుకున్నాం. ఆయనకు మహాబలవంతులు, పరాక్రమశాలురు అయిన రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులను నోము ఫలములై కలిగారు. శ్రీరాముడు విష్ణువే హరి అవతారాల్లో సంపూర్ణ మానవ జీవితాన్ని గడిపి మానవ జాతికి, కుటుంబ వ్యవస్థకు ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచింది శ్రీరామావతారం. వశిష్ఠ, భరద్వాజ, విశ్వామిత్ర మహర్షులు శ్రీరాముని సర్వవిద్యా విశారదుని, సకల కళా వల్లభుని గావించారు. ఆయన కన్నా గొప్ప వీరుడు కానీ, ఆయనతో సమానుడైన వీరుడు కానీ చరిత్రలో లేరు. విశ్వామిత్రుని యాగమును కాచటలో భాగంగా శ్రీరాముడు తాటకను వధించాడు. సుబాహుని కూడా వధించాడు. మారీచుడు అప్పుడే చావాలి, కానీ అలా కాకపోవడం దైవ సంకల్పం. జనకుని ఇంట ఉన్న శివధనువును విరిచి సీతను చేపట్టి కళ్యాణ రాముడైన శ్రీరాముడు లక్ష్మణ, ఊర్మిళ, భరత, మాండవీరి, శత్రుఘ్న, శృతకీర్తి జంటలతో సహా అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలతో కలిసి కలయి తిరుగుతూ నిషాదుడైన గుహునితో కూడా స్నేహం చేసి అందరి మనసుల్లోనూ ఆదర్శ క్షత్రియ పుత్రునిగా నిలిచాడు. భరతుడు శత్రుఘ్నునితో కలిసి తన మేనమామల రాజ్యానికి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయంలోనే దశరథుడు శ్రీరాముని పట్టాభిషిక్తుని చేయ సంకల్పించాడు. కైక దీనికి అంగీకరించకపోగా తనకి ఆయన ఇచ్చిన వరాలను కోరుకుంది. రాముని 14 ఏడులు అడవికి పంపమంది. భరతునికి పట్టాభిషేకం చేయమంది. దశరథుడు మాట తప్పలేక మ్రాన్మడిపోగా శ్రీరాముడు వచ్చి విషయం తెలుసుకుని తండ్రి పాదాలకు నమస్కరించి అడవుల వైపు వెడలిపోగా మహాపతివ్రత సీత, జోడువేడని సైదోడు లక్ష్మణుడు ఆయన వెంట వెళ్ళారు. చిత్రకూటంలో ఉండసాగారు. అయోధ్యలో శ్రీరామ వియోగాగ్ని తట్టుకోలేక దశరథుడు మరణించాడు. మేనమామ యుధాజిత్తు ఇంటి నుండి మరలి వచ్చిన భరతుడు మిక్కిలిగా దుఃఖించి తన తల్లిని అభిశంసించి రాముని మరల్చుకొని రావడానికి అడవికి వెళ్ళాడు. కానీ రాముడు రాలేదు. అప్పుడు భరతుడు అన్నగారికి బదులు ఆయన పాదుకలను సింహాసనంపై పెట్టుకొని తాను కూడా వనవాసిలాగే జీవిస్తూ రాజ్య వ్యవహారాలు చక్కబెడుతూ అన్నగారి ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. అతడు అయోధ్యలో అడుగుపెట్టలేదు. నంది గ్రామంలోనే ఉండిపోయాడు. శ్రీరాముడు చిత్రకూటాన్ని వదిలి మున్యాశ్రమాలను దర్శించుకుంటూ అత్రి, సుతీక్ష్ణ, అగస్త్య మహర్షులకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు గైకొని దండకారణ్యంలో పర్ణశాలను నిర్మించుకొని నివసించసాగాడు. అక్కడికి నరభక్షకి అయిన శూర్పణఖ అను రాక్షసి రాగా శ్రీరాముడు ఆమె మొక్కు చెవులు కోయించాడు. ఆమె గొల్లున ఏడుస్తూ వెళ్ళి తన బంధువులైన ఖరదూషణ, త్రిశిరాది 14,000 మంది రాక్షసులను రెచ్చగొట్టి శ్రీరాముని పైకి ఉసిగొల్పింది. వారంతా పెళ్ళన గొప్ప హడావుడి చేస్తూ ఆయనపై పడ్డారు. కానీ రామ బాణాగ్ని శిఖంలో శరభాల్లాగా మాడిపోయారు. ఒక్కడూ మిగల్లేదు. దాంతో శూర్పణఖ తన అన్నయ్య లంకేశ్వరుడు అయిన రావణాసురునికి తన పడ్డ పన్నములను, ఖరదూషణాదులను మృతిని వివరిస్తూనే సీత యొక్క అతిలోక సౌందర్యాన్ని కూడా వర్ణించింది. అతడొక పథకం ప్రకారం సీతాపహరణాన్ని కొడిగట్టాడు. ముందుగా మాయల మారీచుడు బంగారు లేడుగా మారి సీతను ఆకర్షించగా ఆమె కోరిక మేరకు శ్రీరాముడు దాన్ని పట్టి తెచ్చుటకు బయలుదేరాడు. కానీ కొంతసేపటికి ఓపిక నశించి దానిపై బాణప్రయోగం గావించగా ఆ దెబ్బ తగలగానే మారీచుడు రాముని గొంతుతో పరమ బాధాకరంగా హా సీత, హా లక్ష్మణ అని చావుకేక పెట్టిపోయాడు. సీత భయపడిపోయి లక్ష్మణుని పంపించగా అదే అదనుగా రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరించి లంకకు కొనిపోయాడు. దారిలో దశరథమిత్రుడైన జటాయు అడ్డుపడగా అతన్ని నేల కూల్చాడు. రామలక్ష్మణులు వెనుకకు వచ్చేసరికి పర్ణశాల శూన్యంగా ఉంది. అత్యంత దుఃఖితుడై కూడా రాముడు కర్తవ్యాన్ని మరవలేదు. సీతాన్వేషణలో పడ్డాడు. రావణుని జాడలను నేలపై పడినంత మేర వెతుకుతూ పోగా వానిచే నేల కూల్చబడిన జటాయువు కొన ఊపిరి మీద ఉండి కనిపించాడు. అతడు సీతనెవరో దానవుడు అపహరించి దక్షిణ దిశ వైపు సాగిపోయాడని చెప్పి శ్రీరాముని చేతుల్లోనే మరణించాడు. రాముడు తనకు పితృ సమానుడైన జటాయువుకి అంత్యక్రియలు గావించి దక్షిణ దిశ వైపు సీతను వెతుక్కుంటూ వెళ్ళాడు. దారిలో ఆయనకు సుగ్రీవునితో సంధి కుదిరింది. వాళ్ళని చంపి సుగ్రీవుని రాజుని చేశాడు. వానల కాలం రావడంతో ఆ కాలమంతా ఋష్యముఖం వైపే గడిపాడు. వానలు
కడముట్టగానే సుగ్రీవుడు పర్వతాకారులైన అంతే ఉత్సాహం కూడా కలవారైన తన వానర యోధులను సీతను వెతుకుటకై నలుదిశలకు పంపించాడు. దక్షిణ దిశ వైపు అంగదుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు మున్నగు మహాయోధులు వెళ్లారు. చివరికి సాగర తీరాన్ని చేరే ఆశలన్నీ ఆవిరైపోయాయని తాము వెనుకకు మరలి శ్రీరాముని మరింత బాధించట కన్నా జటాయు వలె ఆయన కార్యసాధనలో మరణించటే మేలుని నిరాశాపూరిత వాక్కులను వెలార్చుచుండగా జటాయువు సోదరుడైన సంపాతి వీరి మాటలు విని బాధలను కని విషయం కనుగొని సీత జాడు తెలిపాడు. కడలికి ఆవలగల లంకలో సీత రావణుని చెరలో ఉన్నదని చెప్పాడు. కపిశ్రేష్ఠుడైన వీరాంజనేయుడు వెంటనే లంఘించి శతయోజన విస్తృతి గల సముద్రాన్ని దాటి లంకలో అశోకవనంలో ఉన్న సీతను దర్శించాడు. స్వయంగా రావణుడే వచ్చి ఆమెపై తనకు గల అవ్యాజ ప్రేమను ప్రకటించడం, ముల్లోకాలకే సామ్రాజ్యం చేస్తా అని ప్రలోభ పెట్టడం, తన కోరికను తీర్చని పక్షంలో చంపేస్తా అని భయపెట్టడం చూశాడు. సీత దేనికి లొంగక స్థిరంగా తాను రాముని తప్ప మరొక పురుషుని వరించనని చెప్పడం, అంతటి లంకేశ్వరుని గడ్డిపోచ కన్నా హీనంగా చూసి మాట్లాడడం కూడా చూశాడు. ఈ విశ్వంలోనే సీతను మించిన పరమపతివ్రత లేదని గ్రహించాడు. నోటికి వచ్చినదెల్లా పలికి రావణుడు పోయిన వెనుక అశోకవనంలో శోక సంతప్తై నిలిచిన సీతను ఆంజనేయుడు మెల్లగా సమీపించి శ్రీరామస్తుతిని గానం చేసి ఆమె కాస్త కుదుటపడగానే శ్రీరాముని వేలి ఉంగరాన్ని ఆమెకిచ్చి తాను రామదూతనని విన్నవించుకున్నాడు. ఆమెకు ధైర్యం చెప్పి ఆమె ప్రసాదించిన చూడామణిని గైకొని బయలుదేరాడు. సీత నిలిచిన ప్రాంతాన్ని మాత్రం క్షేమంగా ఉంచి మిగతా అశోకవనాన్నంతా ధ్వంసం చేయసాగాడు. రావణుని సైనికులు తనను పట్టబోతే రావణపుత్రుడు అక్షకుమారునితో సహా కొన్ని వేల మందిని సంహరించిన ఆంజనేయుడు ఇంద్రజిత్ బిరుదాంకితుడైన మేఘనాథుని బ్రహ్మాస్త్రానికి మాత్రం కట్టుబడ్డాడు. రావణుని కొలువులో ఏమాత్రం భయపడకుండా అతనికి ఎదురుగా నిలిచి సీతమ్మను సాదరంగా కొనిపోయి రామయ్య కర్పించి ఆయన శరణుజొచ్చమని హితవు చెప్పాడు. రావణుడు ఆ వేదం వంటి వాక్యాన్ని పాటించకపోగా పరమకుపితుడై ఆంజనేయుని తోకకి నిప్పంటించి చంపాలనుకున్నాడు. కానీ మృత్యుంజయుడైన ఆంజనేయ స్వామి ఆ వాలాగ్నితోనే లంకకు నిప్పంటించి మరలా జలధిని లంఘించి రాముని పాదాలక్కడ వాడిపోయాడు. సీత చూడామణిని రామునికి సమర్పించాడు. తర్వాత సుగ్రీవ, అంజనాసుత, అంగద, లక్ష్మణాది పరివార సమేతంగా శ్రీరాముడు సాగర తీరాన్ని చేరుకొని నలుని ద్వారా సముద్రంపై సేతువు నిర్మించి ఆవలి ఒడ్డుకు చేరుకుని అక్కడి సువేల పర్వతంపై విడిది చేసి అక్కడి నుంచి లంకాపురాన్ని వీక్షించాడు. విభీషణుడు రాముని శరణుజొచ్చాడు. తర్వాత నీల, అంగద, నలాది ముఖ్య వానరులతో, ధూమ్రాక్ష, వీరేంద్ర, వృక్షపతి, జాంబవంతాది ముఖ్య వీరులతో, సుగ్రీవ, ఆంజనేయాది వర పరాక్రములతో కలిసి రామలక్ష్మణుల లంకా సైన్యాన్ని సర్వనాశనం చేయసాగారు. విశాల శరీరులై నల్లని పెనుగొండ లెవల ఉన్న ఎందరో రాక్షసులు వీరి చేతిలో మట్టి కరిపించారు. దేవతలనే గడగడా వణికించిన బలవీర పరాక్రమ సాహస సంపన్నులైన విద్యుజ్జిహ్వ, ధూమ్రాక్ష, దేవాంతక, నరాంతక, మహోదర, మహాపార్శ్వ, మహాబల, అతికాయ, కుంభ, నికుంభ, మత్త, మకరాక్ష, అకంపన, ప్రహస్త, ఉన్మత్త, కుంభకర్ణ, మేఘనాథులతో కూడిన మొత్తం రావణ పరివారాన్ని కారణజన్ములైన రామలక్ష్మణులు తమ దివ్య శస్త్రాస్త్ర విద్యా నైపుణ్యం మీరగా యమపురికి పంపించారు. చివరగా శ్రీరాముడు ద్వంద్వ యుద్ధంలో లోకకంటకుడైన రావణుని సంహరించాడు. తర్వాత సీత పాతివ్రత్యాన్ని అగ్నిదేవుని సాక్షిగా లోకానికి నిరూపించి పుష్పక విమానంపై అయోధ్యకు మరలి వచ్చి పట్టాభిరాముడయ్యాడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకున్నాడు. 10 అశ్వమేధ యాగాలు చేసి గయా తీర్థంలో పితరులకు తర్పణాలిచ్చి బ్రాహ్మణులను విభిన్న ప్రకారాల దానాలిచ్చి దేవతలను, పితరులను, ప్రజలను సంప్రీతులను చేస్తూ 11,000 సంవత్సరాలు రాజ్యపాలనం చేశాడు. 11 సహస్రాన్ని రామో రాజ్యం అకారయత్. రామునికి తగిన పత్నిగా కొన్ని చోట్ల ఆయన కన్నా గొప్ప శీల స్వభావాన్ని కనబరిచిన మహాదేవిగా సీత ఈనాటికి పతివ్రత తిలకంగా లోకల చేత పూజలు అందుకుంటోంది. భరతుడు శైలోష నామకుడు లోకకంటకుడైన గంధర్వుని సంహరించాడు. శత్రుఘ్నుడు లవణాసురుని చంపి ప్రజలను కాపాడాడు. తర్వాత ఈ 4 సోదరులు అగస్త్యాది మునుల తపోవనాలకు పోయి వారిని తృప్తిగా సేవించుకుని వారి ద్వారా ధర్మాలను, రాక్షస చరిత్రలు తెలుసుకుని తమ వారసులను కూడా తమంత వారిగా చేసి అవతారం చాలించారు. ఓం శాంతి శాంతి శాంతి.